ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారం. మనకు ప్రతి నెల కూడా బహుళ పక్షంలో చవితి నాడు చేసుకునేటటువంటి దాన్ని మనము సంకటహర చతుర్థి అని చెప్పేసి అంటాం. అంటే సంకటాలను హరించేటటువంటి చతుర్థి అని. అంటే సంకటాలు అంటే మనకు ఉండేటటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ఆ రోజు కనుక గణపతిని పూజించినట్లయితే కనుక ఆ యొక్క సంకటాలన్నీ కూడా తొలగిస్తాడు. కాబట్టి దాన్ని మనం సంకటహర చతుర్థి అని అంటాం. అయితే అసలు ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక పూర్వము బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేటటువంటి క్రమంలో ముందుగా ఈ యొక్క గణపతిని పూజించకుండా సృష్టి ప్రారంభించే సమయంలో జీవరాశులన్నీ కూడా వికృత రూపాలతో రావడం, ఇవన్నీ కూడా చూసి బ్రహ్మదేవుడు భయపడిపోయి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే సృష్టి ప్రారంభ క్రమంలో గణపతిని అర్చించకుండా, గణపతి యొక్క అనుగ్రహం లేకుండా సృష్టి ప్రారంభించావు కాబట్టి ఇలాంటి వికృత రూపాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి, కాబట్టి ముందు గణపతిని అర్చించు అని చెప్పేసి ఆ వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అంటే బహుళ చవితి నాడు గణపతికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు కనుక నువ్వు గణపతిని అర్చించి సృష్టి ప్రారంభించినట్లయితే అప్పుడు అంతా కూడా సక్రమంగా సృష్టి జరుగుతుందని చెప్పేసి ఆ విష్ణుమూర్తి చెప్పడం ద్వారా బ్రహ్మదేవుడు ఆ యొక్క సంకటహర చతుర్థి నాడు గణపతిని అర్చించి గణపతి అనుగ్రహంతోనే సృష్టి ప్రారంభ క్రమం అనేది చేస్తాడు. అలా ఈ విధంగా ఇప్పటి వరకు కూడా సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట. అంతే ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ప్రారంభ క్రమం నుండి ఒక సంకటహర చతుర్థి అనేది మనకు ప్రారంభమైంది. అయితే ఆ రోజు ఏం చేయాలి అంటే సంకటహర చతుర్థి నాడు అంటే ఆ రోజు మనకు సాధారణంగా బహుళ తదియ అంటే ఉదయం అంతా కూడా తదియ తృతీయ తిథి ఉండి సాయంత్రము రాత్రి సమయంలో చంద్రోదయ సమయంలో కనుక చతుర్థి ఉన్నట్లయితే కనుక దాన్ని మనము సంకటహర చతుర్థి అని చెప్పేసి పిలుస్తాం. ఆ రోజునాడు ఉదయాన్నే మనము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాము. ఆ తర్వాత గణపతిని మన ఇంట్లో ఏదైనా సరే ఇత్తడితో కానీ, రాగితో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ, పంచలోహాలతో కానీ లేదా మట్టితో కానీ చేసినటువంటి ఒక గణపతి ప్రతిమను తీసుకొని ఉదయాన్నే ప్రాతకాలంలో ఆ యొక్క గణపతికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసి, లేదా షోడశోపచార పూజలు 16 ఉపచారాలు తెలియనటువంటి వాళ్ళు పంచోపచారాలు అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 ఉపచారాలతో గణపతిని అర్చించి, ఇందులో విశేషంగా ఏం చెప్పారు అంటే ఆవు పేడతో చేసినటువంటి గణపతిని గనక ఆ రోజు అర్చించినట్లయితే క్షిప్ర గణపతి అంటారు దాన్ని, అదొకటి. తర్వాత ఈ జిల్లేడు వేర్లతో చేసినటువంటి గణపతిని కనుక తయారు చేసుకొని ఆ రోజు గణపతిని ఆ విధంగా అర్చించినట్లయితే కనుక అంటే ఆవు పేడతో చేసుకున్న గణపతి కానీ, జిల్లేడు వేర్లతో తయారు చేసినటువంటి గణపతిని కానీ ఆ రోజు గనక అర్చించినట్లయితే గణపతి అనుగ్రహం అంటే మిగతా యొక్క ప్రతిమలకు చేసేటటువంటి పూజా ఫలితంలో భాగంగా ఈ 2 విధానాలలో చేసినట్లయితే కనుక గణపతి క్షిప్రంగా అంటే తొందరగా అనుగ్రహిస్తాడు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంతలో ఆ 2 విధానాల్లో గణపతిని అర్చించడము, లేదంటే ఇంతకుముందు చెప్పినట్లుగా గణపతిని వేరే ప్రతిమలతో అంటే ఎప్పుడు కూడా ఇనుముతో అర్చించద్దు, ఏ విగ్రహాన్ని కూడా ఇనుము కాకుండా మిగతా లోహాలతో చేసినటువంటి గణపతి ప్రతిమను మనము ఆ రోజు ఉదయాన్నే ఆ పూజ ప్రారంభించుకొని దీపారాధన చేసి ఈ విధంగా 16 ఉపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ గణపతిని అర్చించి, అందులో మనకు తెలిసినటువంటి విషయం ముందుగా గణపతికి ముఖ్యంగా గరిక అంటే ఇష్టం కాబట్టి ఆ గరికతో అర్చించడం అంటే జంట గరికలు అని చెప్పేసి మనకు దొరుకుతాయి. బయట ఉండేటటువంటి గడ్డి గరిక దానికి చాలా తేడా ఉంటుంది. అసలైనటువంటి గరిక ఏదుందో చూసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ముఖ్యంగా అష్టోత్తర నామాలతోని ఆ గరికతో గణపతికి అర్చించడం ద్వారా ఆ గణపతి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతాము. దాని ద్వారా ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పంలో మనం చెప్పుకొని చేస్తాం. కాబట్టి ఆ సంకటహర చతుర్థి వ్రతము అనేటువంటిది అన్ని వ్రతాల్లో కల్లా గొప్పనైనటువంటిది. కాబట్టి ఆ రోజు గణపతిని అర్చించడము, ఇందులో ఏంటంటే మంత్రశాస్త్రాల్లో ఉదయం కూడా అంటే తదియ ఉదయం ఉండి రాత్రి చవితి వచ్చినా కూడా ఆ రోజు ఉదయం కూడా గణపతిని అర్చించవచ్చు అని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే గణేశ పురాణంలో మాత్రము చంద్రోదయం సమయానికి చవితి ఉన్నట్లయితే అది సంకటహర చతుర్థి అని గణేశ పురాణంలో ఉంది. ఈ విధంగా 2 కూడా మనకు ప్రామాణికాలే. కాబట్టి ఏ విధంగా అయినా సరే అంటే ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయము, సాయంత్రము ముఖ్యంగా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం అనేది మనకు గణేశ పురాణంలో చెప్పిన విధంగా ఉంది. కాబట్టి పొద్దంతా కూడా మనము పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి స్నానం చేసిన తర్వాత ప్రదోష కాలంలో ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించుకొని శాస్త్రోక్తంగా ఆ విధంగా ఉపచారాలతోని గరికతోని అష్టోత్తర నామాలతోని అర్చన చేసుకొని ముఖ్యంగా నైవేద్యము పెట్టేటటువంటి సమయంలో గణపతికి ఇష్టమైనటువంటి మోదకాలు కానీ,
ఉడుములు కానీ, ముఖ్యంగా ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు అటుకులు, బెల్లం పెట్టమని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి మిగతా రోజులంటే భాద్రపద శుద్ధ చవితి నాడు మనం చేసుకునే వినాయక చవితి నాడు మనము కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పెడతాం. మోదకాలు ఇట్లాంటివి పెడతాము. సంకటహర చతుర్థి నాడు మాత్రము ఇవి చేసినా కూడా ప్రత్యేకంగా అటుకులు, బెల్లం గనక గణపతికి నివేదన చేసినట్లయితే గనక గణపతి అనుగ్రహం తొందర లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా గనక చేసుకున్నట్లయితే, పూజా విధానం ఇట్లా చేసుకున్నట్లయితే గనక మనకు ఆ గణపతి అనుగ్రహం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, ఆ సంకటాలను హరించే గణపతి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మనము సుఖశాంతులతో ఉంటాం.